కార్తీక పురాణము 21వ రోజు పారాయణము. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. మత్స్య కూర్మాది అవతారములు ధరించిన వాడవు, సదా భక్తుల కార్యములు చేయటయందు అగువాడవు, దుఃఖములను నశింపచేయువాడవు, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింప చేయువాడవు, గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధాలను ధరించిన వాడవును అగు నీకు నమస్కారముగాక. లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడ వాహనుడు, పట్టుబట్టలు ధరించిన వాడవు, యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు, సర్వరక్షకుడున పూనగు నీకు నమస్కారముగాక. రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధము వంటి వాడవు, శేష శయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా కలవాడవును ఆగు. ఓ విష్ణు, నీకు నమస్కారము, పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది, సమస్త కష్టాలను నశింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తున్నాడో వాని ఆపదలన్నీ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథువునికి చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడే చెయ్యన తన శయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ, లక్ష్మి, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుక ఇందిరాదేవి రవంత చలించినదై, నాథ, నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముడు వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగిన వాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాల్ బలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షసేనలు మేఘ సకలాల వలె చెల్లాచెదురై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనస్సుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తల మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలికిన అసురేంద్రుడు ఉపేంద్రుడు ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలదిసాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజాస్ఫాలనలకు, ముష్టి ఘాతాలకు, జానవుల తాకిళ్ళకి భూమి మొత్తం ధ్వనిమయమై పోసాగింది. భయవాహనమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడివే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండు పొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తర్క్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ, సిద్ధ, గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాలన్నింటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణను తన ఇంట కొలువుంచుకుని భూలోకమంతటిని ఏకచక్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణుసేవ నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు. 11వ అధ్యాయం సమాప్తము. 12వ అధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సంస్కరించి అనంతరం, మునిరాజా, ఎక్కడి నుంచి ఇలా వచ్చేశావు? ఏ ఏ లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానికి తప్పక నెరవేరుస్తానన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, జలంధర, యోజన పరిమాణము పొడవు గలది, అనేక కల్పవృక్షాలు, కామధేనువులు గలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకి దిగ్భ్రాంతులైన నేను, అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడవో
ఆ శిశువు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దిటుగానే ఉన్నారు. కానీ ఒక్క స్త్రీ రత్నపుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడిగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక. వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంకదారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణ తూర్పర్వం వీతరాగుడైన విషమాంబుకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో ప్రభావితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అందినందుకు ఇకే చానా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడు మాత్రం కాదు. ఉపర్యుక్త విధంగా జలంధరునితో వంటకిచ్చి నా దారిని నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా. అందువల్ల విష్ణుమాయ మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రుడినలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు. ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవించబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడిని, ఎముకల పోగులను ధరించేవాడిని, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతీ భారీగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను. కాబట్టి స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని, కానీ నువ్వు మాత్రం తగవు. రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడు కనుబొమ్మల వలన రౌద్రాకారుడై పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లగించుకుపోగా రాహు భయపడి పారిపోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకుని మృంగివేయబోయాడు. అయినప్పటికీ రాహు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్న వాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ. వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో అనుమతివ్వమని కోరాడు. హరుడు తనివి చూసి నీ మాంసాన్ని నువ్వే ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సుని తప్ప తక్కిన భాగాలన్నింటినీ మాంసాన్ని తినివేశాడు. శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు, నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను. ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు. ఓ పృథ్వరాజా, తదాదిగా ఆ శిరోపశేషుడు శివద్వారాన్ని కీర్తిముఖుడే ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్పించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి. కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమంది విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదటి రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడైన జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లిపోకుండా చెప్పాడు. 21వ రోజు పారాయణము సమాప్తము. మరిన్ని పారాయణాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.